ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్రంలో గ్యాస్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా ఆతిథ్య రంగం పూర్తిగా కుదేలైపోయే పరిస్థితి నెలకొంది. గ్యాస్ కొరతను తట్టుకోలేక కస్టమర్లకు సమాధానం చెప్పలేక సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఇరాన్ అమెరికా యుద్ధ ప్రకంపనలు సూర్యాపేట జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ టు విజయవాడ హైవే కళ తప్పింది. రహదారి వెంట ఉన్న దాబాలు, రెస్టారెంట్లు, హోటల్స్ అన్నీ గత 3 రోజులుగా మూతపడ్డాయి. వాహనదారులకు, ప్రయాణికులకు ఒక్కరికి కూడా భోజనం, టిఫిన్స్, స్నాక్స్, ఇతర పదార్థాలేవీ దొరకడం లేదు. ఆతిథ్య రంగానికి చెందిన వ్యాపారులు, నిర్వాహకులు నిరసన కార్యక్రమాలకు నిర్వహిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని వాపోతున్నారు. దీనికి తోడు విజిలెన్స్ అధికారులు తనిఖీల పేరుతో వేధిస్తున్నారని, భారీ జరిమానాలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ విజయవాడ హైవేపై ప్రయాణమంటే ఒక వేడుకలా, నిత్యం సందడిగా ఉండేది. చౌటప్పల్ నుంచి కోదాడ వరకు 2000కు పైగా హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లున్నాయి. రోజుకి కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. వందల మంది జీవనోపాధి పొందుతున్నారు. అటు రహదారిపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులకు అనేక వెరైటీలు, రకరకాల రుచులతో ఆహార పదార్థాలు లభించేవి. కానిప్పుడు అంతా తారుమారైంది. ఆతిథ్య రంగం కుదేలవడంతో కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. పూట గడవక పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. యుద్ధం కారణంగా సముద్ర మార్గమంతా అతలకుతలమవుతోందని, ఓడలు రాకపోవడంతో గ్యాస్, క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోయిందంటూ ప్రభుత్వం సమర్థించుకుంటోందని వ్యాపారులు మండిపడుతున్నారు. కొరత వల్ల చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతానికి మాకు రోజు 10 సిలిండర్లు పట్టేది ఉండే. ఇప్పుడు సిలిండర్లు లేక కట్టెల పొయ్యి తోటి నడిపించాల్సి వస్తుంది. కట్టెల పొయ్యి ఎండాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి బాగా వేడి వల్ల చేయలేకపోతున్నాం, అలసిపోతున్నారు. అయినా కానీ కస్టమర్లు సాటిస్ఫై చేయాలి కాబట్టి అందిస్తూనే ఉన్నాం. ఇందులో దాదాపు 130 మంది స్టాఫ్ ఉంటాం. ఈ గ్యాస్ కొరత వల్ల ఈ యాజమాన్యం కూడా చేతులెత్తే పరిస్థితి నెలకొంది. మేము 130 మంది రోడ్డు మీద పడే అవకాశం ఉంది. జిల్లాలో గ్యాస్ సిలిండర్ సరఫరా పర్యవేక్షణ కమిటీ వేసినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనపడడం లేదు. కొంతమంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్, దళారులు, డెలివరీ బాయ్స్ కలిసి బ్లాక్ మార్కెట్ దందా నిర్వహిస్తున్నారు. సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర 5000కు పెంచిన ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను కూడా 2000కు పెంచారు. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలు అన్ని నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. కొన్ని గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లు కార్యాలయాలను మూసివేశారు. నిత్యం కస్టమర్లతో గొడవలు అవుతున్నాయని చెబుతున్నారు. కస్టమర్లు తమను దొంగల్లా చూస్తున్నారని, బ్లాక్లో సిలిండర్లను అమ్ముకుంటున్నామంటూ దాడులు చేస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. కనీసం ప్రాధాన్యత క్రమంలోనైనా వాణిజ్య సంస్థలకు గ్యాస్ సరఫరా చేయాలని వ్యాపారులు కోరుతున్నారు. బయట జరిగే దేశాల ఈ దాడుల కోసం మనకు గ్యాస్ కొరత బాగా ఏర్పడ్డది. ఈ గ్యాస్ కొరత ఏర్పడడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మన పట్టణాల నుండి కట్టెల పొయ్యి మీద కూడా వండుకునే పరిస్థితి లేదు. కిరాయి ఇళ్లలో ఉండి ఇవి కట్టెలు తీసుకొద్దామన్నా అంతే రేట్ అవుతుంది. కానీ ఆ కట్టెల పొయ్యి తీసుకొచ్చి ఇంటికాడ ఉందామంటే కిరాయి వాళ్ళు ఒప్పుకుంటలేరు కాబట్టి మనకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. బుక్ చేస్తే అప్పుడు ఎమ్మటే అయ్యేది, ఇప్పుడు వారం రోజులు పడుతుంది గ్యాస్ రావడానికి. కట్టెల పొయ్యికి ఇబ్బంది పడుతున్నాం మేము. మొత్తం గ్యాస్కి అలవాటున్నాం కాబట్టి మనం డబ్బును అందియాలి. బుకింగ్ 1 రోజులనే కావాలని కోరుకుంటున్నాం. డొమెస్టిక్ సిలిండర్లు దొరక్క ప్రజలు సైతం విలవిలలాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో గృహిణులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క సిలిండర్ ఉన్న కస్టమర్ల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. గ్యాస్ సిలిండర్లు బుక్ కావడం లేదు. ఒకవేళ అయినా ఒక్క సిలిండర్ డెలివరీ చేయడానికి 30 రోజులు పడుతుంది. దీంతో ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యిలు, కరెంటు స్టవ్లను వాడుతున్నారు. డొమెస్టిక్ సిలిండర్ సరఫరా కూడా నిలిపివేస్తే ఎట్లాగని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలనే బుకింగ్ ప్రక్రియను బ్లాక్ చేశారని మండిపడుతున్నారు. గ్యాస్ సంక్షోభం వల్ల సూర్యాపేట జిల్లాలో పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదంతా ముందే తెలిసినా నిర్లక్ష్యం చేశాయని ఆగ్రహం వ్యక్తమవుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారని, గ్యాస్ నిల్వలపై ముందే ఎందుకు దృష్టి పెట్టలేదని జనం నిలదీస్తున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.